అవుగాని చల్లగా ఉన్నది కదా. మొన్నటిదాకేమో ఎండ ఒక చంపిందా అసలు. ఇప్పుడు ఇట్లుంటే ఇంకా 10 రోజులకు ఎట్లుంటుందో, వచ్చే నెలలా ఇంకెట్లుంటుందో అని అందరు భయపడ్డారు కదా. కానీ ఏమైందో ఏమో మా ఇల్లే సూర్యుడు జాక్కున్నాడు, వానదేవుడు దర్శనం ఇయనే ఇచ్చిండు. ఎందుకు కావచ్చు గిట్లా ఎండాకాలంలో అసలు ఈ వానలేంది అరుచుకుందని రారి. చూసినవా ఆన ఎట్లా పడుతుందో. రాళ్లవాన ఓష్ని కొంపదీసి ఎండాకాలము పదొద్దులకే ఓడిచిపోయిందా ఏంది. మళ్ళా ఆనకాలం వచ్చిందా, ఇక బడిపొరలకు సెలవులు బందేనా, మళ్ళా నాట్లు గిట్లు వేసుడేనా అని కారడ్డమాడేరు. ఎండాకాలం ఇంకా ఓలే, అసలు కరెక్ట్ గా స్టార్టే కాలే. తుఫాన్ ముందు ప్రశాంతత అంటారు చూడు, గిది కూడా గసంటుదే కావచ్చు. అయితే మహారాష్ట్ర నుంచి వయా కర్ణాటక తమిళనాడు దాకా ద్రోణి పోతుంది. ద్రోణి వేయబట్టి ఇటు మనకెళ్ళి ఆనలు పడుతున్నాయి. పెద్ద పెద్ద ఈదురుగల్లులు కూడా తన్నాయి. ఇట్లా దగ్గర దగ్గర వారం రోజుల దాకా వాన పడుతుందటనోళ్ళ. ఉమ్మడి ఆదిలాబాదు, నిజామాబాదు, మెదకు, కరీంనగరం, హైదరాబాద్, నల్గొండ జిల్లాల ఆనలు పడుతున్నాయి. అయితే ఈడ ఇంకో చిత్రం చూడు, ఒదిక్కు కొన్ని జాగలలా వానలు పడుతుంటే ఇంకో కొన్ని జాగలలా ఎండ దంచుతూనే ఉన్నది. ఇక హైదరాబాద్ పట్నం అంతా మబ్బు మబ్బుగానే ఉన్నది. కొన్ని ఏరియాలల్లా ఆన మంచిగానే పడ్డది. కానీ ఏ మాట కా మాట నేనొల్లా 10-15 రోజుల సంది ఎండలు పెరుగుతున్నాయి, మస్తు ఉడకపోతుంది. అంతా గరం గరంగా ఉండే కదా. కానీ ఈ ద్రోణి వేయబట్టి మన రాష్ట్రం అంతా జర తండా తండా కూల్ కూల్ అయిపోయింది కదా.